ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గారుల ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పై కార్యక్రమంలో నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్లు మన్నెం పెంచల నాయుడు, జలంధకి సుధాకర్, సాబిర్ ఖాన్, షంషుద్దీన్, కనపర్తి గంగాధర్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్లు తిప్పిరెడ్డి, మమతారెడ్డి, విష్ణుప్రియ, కాకుపల్లి శివకుమార్, శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అరవ శ్రీనివాసులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాలకీర్తి శ్రీనివాసులు, 33వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కరణం హజరత్ నాయుడు, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి వడ్లమూడి రమేష్ చౌదరి, టీడీపీ నాయకులు భీమాతాటి సుధాకర్, బండి రమేష్, రాఘవ, అంకుష్, బాలాజీ, జాఫర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ నిర్వహించిన గౌరవ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. శాసనసభ్యులు గారి ఆధ్వర్యం. అదేవిధంగా ఈ వారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ప్రజా దర్బార్లో ఏవైతే సమస్యలు వస్తున్నాయో అవి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ, హౌస్ సైట్స్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించిన సమస్యలు కానీ ఇతరత్ర ఏవైతే వస్తున్నాయో అవి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నోట్ చేసుకుని కన్సర్న్ అధికారులతో వివిధ సమస్య అయినా, ఎలక్ట్రికల్ సమస్య అయినా, కార్పొరేషన్కి సంబంధించిన సమస్య అయినా కూడా వాటన్నిటి కూడా మాట్లాడి ఈరోజు వరకు ఏదైతే చేయగలుగుతామో అవన్నీ కూడా చేస్తున్నాం. ఎందుకంటే రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించింది. నిరంతరం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో దాదాపు 370 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనుల్ని ఈ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ఇటీవల మొన్న మీరు 24వ తారీఖు చూస్తే దాదాపు 27 కోట్ల రూపాయలతో వివిధ రకాల రోడ్లు, డ్రైన్లు ఒకే రోజు శంకుస్థాపన చేసినాం. ఏదైతే ఒకే రోజు శంకుస్థాపన చేశామో 60 రోజుల లోపల ఆ వర్కులన్నీ కూడా ప్రజలకు అంకితం చేస్తామని మాట ఇచ్చాం. దాని ప్రకారం వర్కులన్నీ కూడా వాటిలో చాలా వరకు కూడా వర్కులు మొదలైన రెగ్యులర్గా అది కూడా మానిటరింగ్ చేస్తున్నాం. సరిగాక గ్రామాల్లో చందన్న వెలుగులు కానీ, అదేవిధంగా గ్రామాల్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇరిగేషన్ కింద కాలువలు కానీ వీలున్నంత వరకు ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక అది 18 గ్రామాల్లో అయినా 26 డివిజన్లో కూడా స్థానిక కూటమి నాయకులతో
అదేవిధంగా ప్రజాపార్టీలో భాగంగా నియోజకవర్గంలో ఇచ్చిన అర్జీలు, అవి కాకుండా నేరుగా ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఏదైతే ప్రజాదర్బార్ కార్యక్రమం తీసుకున్నామో దానిలో వచ్చినాం మేము కూడా ఒకసారి తీసుకొని స్థానిక నాయకులతో అందరితో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ ఏ అవసరమో కూడా ఆర్థిక పద్ధతిని బట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. భవిష్యత్తులో కూడా నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం, విభిన్న గ్రామాలు ఉన్న నియోజకవర్గం, చాలా పెద్ద విస్తీర్ణం ఉన్న నియోజకవర్గం కాబట్టి ఎక్కడెక్కడ అవసరమో జనవాస ప్రాంతాలు, పేదలు, మధ్యతరగతి కుటుంబీకులు ఇవన్నీ కూడా చూసుకొని చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా రాబో 3 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి పనులు అనేవి ఎక్కడ నిలువు ఆకుండా నిరంతరం కూడా చేస్తూ ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, సీఎం నారాయణ గారు ఆధ్వర్యంలో ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏవైతే మాటిచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇక అయిపోయినాయి, అన్నీ ఇస్తూ ఉన్నాం. అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ గారు కుటుంబ నాయకులకి అందరూ కూడా ఉన్న కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దాకా మేము కూడా మానిటరింగ్ చేసి అవి ఒక పక్కన సంక్షేమ అదేవిధంగా ఎన్నో పక్కన అభ్యర్థులు కూడా పార్టీ కార్యకర్తలకు సంబంధించి కుటుంబ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ఇష్యూలో కూడా ప్రజాదర్బార్లో కూడా చర్చించుకుంటున్నాం. ఎప్పటికప్పుడు రాష్ట్ర ఇన్ఛార్జీలు కానీ కార్పొరేషన్లు, అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు ఎక్కువ చేసి ఇంకా పార్టీ నాయకులు అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రాబో స్థానిక సంస్థలు దిశగా అందరూ కూడా కలిసి ప్రయత్నం చేసి భవిష్యత్తులో కూడా నెల్లూరు నియోజకవర్గం ద్వారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.